అఖండ 2 తాండవం సినిమా 27వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద గౌరవప్రదంగా నిలబడి ఉంది. రిలీజ్ అయి మొదటి 2 వారాలు బాగా దూసుకెళ్లి 3వ వారంలో కొంత డ్రాప్ వచ్చినప్పటికీ 27వ రోజు కూడా పెద్ద సినిమాల లైను మధ్యలో మంచి స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. మొదటగా చెప్పాలి, అఖండ 2 తాండవం సినిమా 26వ రోజు తర్వాత కూడా 27వ రోజు ప్రేక్షకుల నుండి మంచి సపోర్ట్ను పొందింది. 27వ రోజు పండగ లేదా వీకెండ్ కానీ వర్కింగ్ డే అయినా కూడా ఈ సినిమా పట్టు పూర్తిగా పడలేదు. ఇవాళ చాలా కాలం క్రితమే విడుదలైన సినిమాలు థియేటర్ల నుండి బయటకు దూరమవుతుంటాయి రాగానే ఉండవచ్చు. కానీ అఖండ 2 మాత్రం కోర్ ఆడియన్స్ను ఇంకా థియేటర్స్కి రప్పిస్తోంది. శాక్నిక్ లెక్కల ప్రకారం 27వ రోజు అఖండ 2 తాండవం సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 0.60 కోట్ల నుండి 0.70 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇది 4వ వారంలో ఫిల్మ్స్కు చాలా రేంజ్లో వసూలయ్యే ఫిగర్. మొదటి 2 వారాల క్రమం 3వ వారంలో కొంచెం తగ్గుదల, ఇప్పుడు 27వ రోజున కూడా డీసెంట్గా ఉన్నా కాక సినిమా కొనసాగించడం ఆడియన్స్ మీద ఉన్న క్రేజ్ను చెబుతోంది. ఇక రీజియన్ల వారీగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నైజాం, సీడెడ్ వంటి మాస్ సెంటర్లలో ఇప్పుడు కూడా అఖండ 2కి ఆడియన్స్ టర్నౌట్ ఇంకా కనిపిస్తోంది. పల్లె ప్రాంతాల థియేటర్స్లో కొంత స్టెడీ ఆక్యుపెన్సీ ఉంది. ప్రముఖ మల్టీప్లెక్స్ స్క్రీన్స్లో కలెక్షన్ సుమారుగా 25% నుండి 35% మధ్య ఫ్లక్చుయేట్ అయింది. క్షేత్రాల విషయానికొస్తే మార్నింగ్ షోస్ కొంచెం స్లోగా మొదలైంది, కానీ మ్యాటినే మరియు ఈవినింగ్ షోస్ దగ్గర ఆడియన్స్ టర్నౌట్ బాగా పెరిగింది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ క్రౌడ్ ఇంకా మాస్ ఎలిమెంట్స్, పంచ్ డైలాగ్స్ కోసం థియేటర్స్కి వస్తోంది. 27వ రోజున అఖండ 2 కలెక్షన్కు ముఖ్యమైన ప్లస్ పాయింట్ ఏమిటంటే ఈ సినిమా క్రౌడ్ బేస్ మల్టీ డెమోగ్రాఫిక్గా ఉంది. ఒక్క యూత్ మాత్రమే కాదని యువత, ఫ్యామిలీ, సీనియర్ ఆడియన్స్ కూడా థియేటర్స్కు వస్తున్నారని కనిపిస్తోంది. దీనికి కారణం పవర్, మాసా ఎలిమెంట్స్, మరింత బలమైన రచనా శైలి, తమన్ మ్యూజిక్ స్కోర్, బాలయ్య గారి స్టేజ్ ప్రెజెన్స్ అన్నీ ఇదొక కంప్లీట్ ఎంటర్టైనర్గా ఆడియన్స్ని థియేటర్స్ వద్ద నిలబెట్టేలా పనిచేస్తున్నాయి. ఇక ఓవర్సీస్ ఫ్రంట్ చూడ్డానికి వస్తే 27వ రోజున కూడా అఖండ 2కి కొన్ని విదేశీ మార్కెట్లలో డీసెంట్ ఆక్యుపెన్సీ వచ్చింది. యుఎస్ఏ, ఆస్ట్రేలియా, గల్ఫ్ వంటి ప్రాంతాల్లో తెలుగు ఆడియన్స్ ఫాలోవింగ్ని ఇంకా మెయింటైన్ చేసుకుంటోంది. అక్కడి టోటల్ కాంట్రిబ్యూషన్ 27వ రోజున సుమారు 0.10 కోట్ల నుండి 0.15 కోట్ల వరకు వచ్చింది. ఈ ఓవర్సీస్ కాంట్రిబ్యూషన్ యాడ్ అయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలిపి 27వ రోజు అఖండ 2 కలెక్షన్ సుమారు 0.70 కోట్లు అప్రాక్స్గా కనిపిస్తోంది. ఇప్పుడు ఆడియన్స్ రియాక్షన్, వర్డ్ ఆఫ్ మౌత్ ఎలా ఉందన్నది కూడా 27వ రోజు కలెక్షన్కి తోడ్పడింది. సోషల్ మీడియాలో ఇంకా పవన్ కళ్యాణ్ అభిమానులు, మాస్ సినిమా లవర్స్ ఈ సినిమాపై పాజిటివ్ టాక్స్ చేస్తున్నారు. ఇందులో పవన్ గారి క్యారెక్టరైజేషన్, బోయపాటి శ్రీను డైరెక్షన్, యాక్షన్ బ్లాక్స్, ఎమోషనల్ సీన్స్ అన్నీ కలిసి హెటిరోజీనియస్ ఆడియన్స్ బేస్ని థియేటర్స్కి కొంతమేర రప్పిస్తున్నాయి. ఒక్క 2 షోర్లు థియేటర్స్లో క్రౌడ్తో నింపవస్తానన్న ఎగ్జైట్మెంట్ 27వ రోజున కూడా కనిపించింది. మరొక ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏంటంటే కొత్త సినిమాలు బాక్సాఫీస్కు వరుసగా వచ్చింది, కానీ నన్ ఆఫ్ దెమ్ మాస్ క్రౌడ్ పుల్లర్ లాంటి ప్రాపర్టీస్ చూపలేకపోతే అఖండ 2కి స్క్రీన్స్ ఇంకా అందుతున్నాయి. ప్రెజెంట్ రిలీజ్ షెడ్యూల్ మల్టిపుల్ స్మాల్ అండ్ మీడియం ఫిల్మ్స్ ఉండటం, ఆడియన్స్ అటెన్షన్ డైల్యూషన్ జరగడం, మల్టీప్లెక్స్ షెడ్యూలింగ్ లిమిటేషన్స్ అన్నట్లు అన్నీ కలిసినా కూడా అఖండ 2 ఆడియన్స్ సపోర్ట్ మెయింటైన్ అవ్వడం ఒక పాజిటివ్ సైన్. కానీ రిలీజ్ తర్వాత 27వ రోజు అఖండ 2 కలెక్షన్లో కూడా ఒక స్పష్టమైన డ్రాప్ అవుట్ ఉంటుంది. ఇది నార్మల్ మాస్ ఎంటర్టైనర్ ట్రెండ్ నుండే వచ్చే న్యాచురల్ డ్రాప్ మాత్రమే, బాగా హడావిడిగా మాత్రమే అనిపించదు. టికెట్ రేట్లు, ఆడియన్స్ సాచురేషన్ అన్నది కూడా క్రియేట్ చిత్రంలో కొన్ని లిమిటేషన్స్గా పనిచేస్తున్నాయి. మొదటి 2 వారాలలో ఆడియన్స్ సాచురేషన్ కావడం వల్ల 27వ రోజున ఒక ఏకకాల గ్రోత్ కాదని స్టెడీ స్టేట్ కలెక్షన్ అని చెప్పాలి. ఇక క్యుములేటివ్ టోటల్ అంటే అఖండ 2 తమ 4th వీక్లోకి ప్రవేశించింది. 27 రోజుల మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్ నంబర్స్ చూస్తే సుమారు 210 కోట్లు దాటినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది పాలేదే కానీ మాస్ ఎంటర్టైనర్ కోసం రెస్పెక్టబుల్ నంబర్. ఇలా ఒక మాస్ ఫిల్మ్ 4 వారాల తర్వాత కూడా ఆడియన్స్ సపోర్ట్ మెయింటైన్ చేయడం, థియేటర్స్లో ఆక్యుపెన్సీ సస్టైన్ చేయడం ఆడియన్స్ బేస్ ఎంత దృఢంగా ఉందో ఎనదర్ ప్రూఫ్. ఇక 27వ రోజున కూడా కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్ అఖండ 2 షో టైమ్స్ అందుబాటులోకి పెట్టడం ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్. మల్టీప్లెక్స్ ఆడియన్స్ పుల్లబడుతున్న మల్టీప్లెక్స్ థియేటర్స్లో వేకెన్సీస్ కనిపించట్లేదనిపించడానికి క్రౌడ్ బేస్ మల్టీ సెగ్మెంట్గా ఉన్నదని అర్థం. సింగిల్ స్క్రీన్స్, మాస్ సెంటర్స్ ఆడియన్స్ టర్నౌట్ ఇంకా బాగా వచ్చింది. ఇలా 27వ రోజున అఖండ 2 కలెక్షన్ డీసెంట్గా ఉండడానికి చిన్న పొట్టి బిజినెస్ కన్సిడరేషన్స్ కూడా ఉన్నాయి. వీకెండ్ బోనస్ ఎఫెక్ట్ ఉంది, కానీ 27వ రోజు వర్క్ డే అయినదని కూడా కారకంగా చెప్పాలి. మొట్టమొదటి 2 వారాలలో మ్యాసివ్ క్రౌడ్ రావడంతో ఆడియన్స్ సాచురేషన్ వినోద విధానంలో ఎఫెక్ట్గా మారింది. అయినా మల్టీప్లెక్స్ థియేటర్స్ షెడ్యూల్ మెయింటైన్ చేసిన ఆడియన్స్ సపోర్ట్ డీసెంట్ కలెక్షన్ ఫిగర్స్ని నిలబెట్టాయి. మొత్తానికి 27వ రోజు అఖండ 2 కలెక్షన్ ఒక మాస్ సినిమా కోసం రెస్పెక్టబుల్గా ఉంది. గ్రాస్ 0.60 కోట్ల నుండి 0.70 కోట్ల వరకు వచ్చిందని అంచనా.
వరల్డ్ వైడ్ క్యుములేటివ్ రనవే అమ్ముకున్న ఆడియన్స్ బేస్ థియేటర్ షిఫ్టప్స్ కూడా ఇందులో ప్రాముఖ్యత చూపుతున్నాయి. ఇది కంప్లీట్ ఫ్లాప్ స్టేజ్కి దూరంగా ఏకకాలం క్రౌడ్ పుల్లర్ లైన్లో సస్టైన్ అయింది. 4th వీక్ రన్లో కూడా రెస్పెక్టబుల్ స్టేట్ మెయింటైన్ చేయడం టాలీవుడ్ మాస్ సినిమా సస్టైనబిలిటీని మరోసారి ప్రూవ్ చేసింది. ఇక ఇతర కొత్త సినిమాలకు పోటీ ఉన్నా కూడా అఖండ 2 4th వీక్ మెయింటైన్ చేయడంతో మాస్ ఎంటర్టైనర్ రన్ స్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్గా ఉందని ఒక నేరేషనల్ ఫ్యాక్ట్ మనం చెప్తాం. 27వ రోజు వసూళ్లను బాక్సాఫీస్లో రెస్పెక్టబుల్ ఫినిష్గా చూడడంతో ఆడియన్స్ స్టిల్ కనెక్టెడ్ టు ద ఫిల్మ్. ఇప్పటివరకు టోటల్ గ్రాస్, స్క్రీన్ షేర్, ఆడియన్స్ సెంటిమెంట్ అన్నీ కలిసి దాని రన్ స్టాండ్స్ను రెస్పెక్టబుల్గా నిలబెట్టాయి. ఇలా అఖండ 2 తాండవం 27th డే బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ స్టడీగా నిలబడి ఆడియన్స్ సపోర్ట్ మెయింటైన్ చేస్తున్నది. రాబోయే 28వ, 29వ రోజుల్లో కూడా వీకెండ్ ఎఫెక్టెడ్ సేల్స్ మరియు ఆడియన్స్ యాంటిసిపేషన్ ద్వారా అడిషనల్ పుష్ రావచ్చు. దీనితో అఖండ 2 4th వీక్ రన్ మరియు టోటల్ లైఫ్ టైం కలెక్షన్స్ ఆడియన్స్ బేస్ మొమెంటం ఆధారంగా రెస్పెక్టబుల్ ఫిగర్స్తో ముగుస్తుందని అంచనా.